సార్ ఫైనల్గా జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ అనేది మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయింది, కంటిన్యూగా వస్తూ ఉన్నది. పైగా అది మీకు కూడా తెలుసు, లోక్సభలో కూడా ఆయన స్పీకర్ చేతనే ప్రవేశపెట్టారు. దాన్ని ఏమో రాజ్యాంగ హత్యాదినం కింద వీళ్ళు ప్రకటించారు. ఎలా చూస్తారు సార్? అంటే పదజాలం పక్కన పెడదాం, రాజ్యాంగ హత్య అన్నది మన రాజ్యాంగం బతికే ఉంది కదా. కానీ 1975 జూన్ 25-26 అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ దేశానికి చీకటి రోజు. నా మటుకు నా జీవితం పూర్తిగా ప్రభావితమైంది ఆనాటి సంఘటనల వల్ల. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎమర్జెన్సీ అనేది లేకపోతే, ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు లేకపోతే నా జీవితం ఇంకో రీతి ఉండేది. నా ఒక్కడిదే కాదు, ఈ దేశంలో లక్షల మంది యువత ఆనాడు వాళ్ళ జీవితాలు మారినాయి. అది ఖచ్చితంగా ఒక చీకటి రోజు, దానిలో అనుమానం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టేద్దాం. కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకోవటం అవసరం. కానీ అదే సమయంలో ఈ ద్వేషపూరిత వాతావరణం పార్టీల మధ్య, కాంగ్రెస్ పార్టీ వాదన బీజేపీ ఉంటే, మోదీ ఉంటే రాజ్యాంగమే నాశనం అయిపోతుంది. చాలా అతిశయోక్తులు ద్వేషాన్ని పెంచేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేదా మోదీ గారి మాట, కాంగ్రెస్ ఉంటే దేశం నాశనం అయిపోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. ఇవన్నీ కూడా సరైన పద్ధతి. రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజాస్వామ్య కార్యకలాపాలకి వేదికలు. రాజకీయ పార్టీని డిస్క్రెడిట్ చేయొద్దు, పార్టీల్లో మార్పులు తేవాలి. పార్టీలు కుటుంబ పాలన ఉన్నమాట వాస్తవం, అవినీతి ఉన్నమాట వాస్తవం, ఎన్నికలు డబ్బులు ఖర్చు పెడుతున్నమాట వాస్తవం, గోండాలకు సీట్లు ఉన్నమాట వాస్తవం, ఇవన్నీ ఉన్నాయి. దానికి పరిష్కారాలు మనం వెతకాలి, పద్ధతులు ఉన్నాయి. దానికోసం ఇప్పుడు ఇన్నేళ్ళుగా చేస్తున్న ప్రయత్నంతో లోక్సత్తా అదే. అంతేగాని రాజకీయాన్ని, ఎన్నికల ప్రక్రియని, ప్రజాస్వామ్యాన్ని మీరు డిస్క్రెడిట్ చేస్తే దాని విశ్వసనీయత దెబ్బతింటే సమాజం దెబ్బతింటుంది, చివరికి హింస మిగులుతుంది. ఇవాళ అమెరికా లాంటి గొప్ప దేశం, అంత సంపన్న దేశం, అంత నాగరికత ఉన్న దేశం, డొనాల్డ్ ట్రంప్ ఆయన పార్టీ, జో బైడెన్ ఆయన పార్టీ మధ్య శృతిమించినటువంటి ద్వేషం రావడంతో ఏమైనా చివరికి ఆయన ప్రాణం చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్రుట్లో తప్పింది. ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలటం ఏముంది? ఒక అంగుళం 2 అంగుళాలు అటు అయితే ప్రాణం పోయిండేది. అతని ప్రాణమే ఈ రూపంలో పోతే, అతను రాజకీయంగా ఎన్నికలుగా ఎన్నోసార్లు చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ పదవులు రాకూడదు కాదు. కానీ అది ప్రజలు రాజకీయం ద్వారా తేల్చాలి, ఓటు ద్వారా తేల్చాలి. పదవి వస్తే మనం గౌరవించాలి, ఒప్పుకోవాలి, ప్రజల అభిప్రాయం. అంతేకాని వాడి ఇష్టం లేదు కాబట్టి వాడిని చంపేస్తాను, వీడి ఇష్టం వాడు చంపేస్తాను, ఇది పద్ధతి కాదు. రాజకీయ పార్టీలను నాశనం చేస్తామన్న భావన పద్ధతి కాదు, నాయకులను చంపేస్తామన్న భావన పద్ధతి కాదు, బూతులు తిట్టుకోవడం పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయ భేదాలని శాంతియుతంగా, సామరస్యంగా, వాస్తవాల ఆధారంగా, తర్కబద్ధమైన వాదాలతో తేల్చుకునేది. వీలుంటే మధ్య మార్గానికి తీసుకొచ్చేది, వీలు లేకపోతే మెజారిటీ ప్రకారం నడిచేది. అంతేగాని ప్రజాస్వామ్యం అంటే యుద్ధం కాదు. అంచేత ఖచ్చితంగా ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోవటం జాతికి ప్రమాదం అవుతుంది. ఎందుకు అలా జరిగింది, అలా జరగకుండా ఏం చేయాలన్న విషయం ఎప్పుడు నిరంతరం మనకి మాత్రం ఉండాలి. అదే సమయంలో దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ ద్వేషాలను కొనసాగించి ఇది కక్షలో కార్పణ్యాలుగా వస్తే అమెరికాలో జరిగిన రీతి భారతదేశంలో ఉండకూడదు. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో తుపాకుల్లో జనం చేతులు, మన ప్రభుత్వాలు అన్ని తప్పులు చేసినా జనం చేతుల్లో తుపాకులు లేకుండా చేశారు. అమెరికాలో అయితే తుపాకులు ఉండేవి కాబట్టి అందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. కాబట్టి హింస అనేది ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. పార్టీలు చాలా సంయమనంతో మెలగాలి, పరస్పర గౌరవంతో మెలగాలి. వాజ్పేయి గారు 1 ఓటుతో ఓడిపోతే, అది కూడా స్పీకర్ ఇచ్చినటువంటి ఆదేశంతో ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ ఒరిస్సా నుంచి ముఖ్యమంత్రిగా పార్లమెంట్లో ఓటేశాడు ఆయన మొట్టమొదటిసారిగా. ఆయన ఓటు అయిపోతే ప్రభుత్వం పోయేది కాదు. ఆయన ఓటు వాజ్పేయి ప్రభుత్వం వ్యతిరేకమైంది, 1 ఓటుతో పోయింది. వాజ్పేయి గారు ఏమీ ఎదురు తిరగలేదే, కోపం తెచ్చుకోలేదే, ద్వేషం రెచ్చగొట్టలేదే. చాలా ప్రశాంతంగా పార్లమెంట్లో తన వాదన చెప్పి వెంటనే రాజీనామా చేసి ప్రజల మీదకి వచ్చారు. ప్రజలు ఇంకా ఎక్కువ తీర్పిచ్చారు. ఆ రోజు ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆయన ఎంపీలను కొనాలనుకుంటే 50 మంది ఎంపీలు కొనే పని, 1 ఎంపీని కొనే ప్రయత్నం చేయాలి. ఒక్క ఓటుతో పోయింది. పోతుందని తెలుసు, 1-2 ఓట్లతో పోయే అవకాశం ఉందని తెలుసు. 1 ఓటుతో పోయింది. ఆయన నిరాశపడలేదు, కోపం తెచ్చుకోలేదు, ద్వేషం పెంచలేదు. అది రాజనీతి చట్టం. దేశం పట్ల, ప్రజల పట్ల, భవిష్యత్తు పట్ల మమకారం అంటే అది నాయకత్వం. ఆనాడు వాజ్పేయి గారు చూపిన నాయకత్వం నా దృష్టిలో గత 75 ఏళ్ల చరిత్రలో గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ. 25 జూన్ ఏమో వీళ్ళు రాజ్యాంగ హత్యా దినోత్సవం కింద జరుపుకోవాలని నిర్ణయించారు నరేంద్ర మోడీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో జూన్ 4వ తారీఖుని మోడీ ముక్త్ భారత్ అనేది
ఒక అనౌన్స్ చేశారు. అది కూడా ఎవరు జయరాం రెండు రమేష్ గారు. తప్పులే. మోదీ ముక్తి కూడా కాలేదు. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తులుగా తప్ప మోదీ గారి ప్రభుత్వం ఆయన నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నెగ్గింది. 3వ సారి ప్రధానమంత్రి అయినాడు. అది మోదీ ముక్త భారత్ కాదు. అలాగే రాజ్యాంగం ఖచ్చితంగా ఆనాడు సంఘటనలు పడ్డమాట వాస్తవం. దాన్ని గుర్తుంచుకోవాలి, కానీ దాన్ని హత్యగా పరిణించక్కర్లేదు. గతాన్ని తవ్వి చేయక్కర్లేదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి తప్ప ఈ ద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఇద్దరు మానుకోవాలి. ఇద్దరు కూడా ఆ పని చేస్తున్నారు. సార్, ఎమర్జెన్సీ మీద అసలు ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించకపోతే ఇందిరాగాంధీ అసలు దేశం విచ్ఛిన్నం అయ్యేది అనేది ఒక వాదన. ఇవన్నీ పూర్తిగా అంటే నేను తప్ప దేశానికి ఇంకా మనిషి లేడు, నేను లేకపోతే దేశం నాశనం అయిపోతున్న భావన నుంచి వచ్చినాయి. ఏ మనిషి లేకపోయినా దేశం నడుస్తుంది. ఒక కుటుంబంలో మనిషి లేకపోయినా కుటుంబం నడుస్తుంది. ఒక దేశంలో నాయకుడిని కూడా కుటుంబంలో పెద్దలు చాలా ముఖ్యం కదా. వాళ్ళు పోయినా ఏం కాదు, బాధ ఉంటుంది, ఏం కాదు, జీవితం నడుస్తుంది. అలాంటిది 140 కోట్ల దేశం, ఆనాడు 70 కోట్ల దేశం. మీరు లేకపోతే దేశం లేదా? మేమందరం పనికి మనోళ్ళా? దేశ ప్రజలంతా అనాథలా, చవట్లా, దద్దమ్మలా? వాళ్ళు కదా ఓటేసి కూర్చోబెట్టింది. కాబట్టి ఈ వాదన నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఒక నాయకుడు లేకపోతే, ఒక ప్రభుత్వం లేకపోతే దేశం సర్వనాశనం అయిపోయింది. ఏంటి, ఏం అహంకారం ఇది? దేవుళ్ళ మీరేమన్నా? దేవుళ్ళే చాలా వినమ్రంగా ఉంటారు. ఎన్నో సందర్భాలు దేవుళ్ళే వినమ్రంగా ఉన్నారు. మీకెందుకు ఇది? కాబట్టి ఈ వాదనలన్నీ పిచ్చి వాదన. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో FDRకి ఒక పెద్ద ఛాలెంజ్ అయినా, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల విషయంలో. పౌర సమాజం అన్నది మనం వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా సమాజ హితాన్ని కోరుతూ రాగద్వేషాలకు అతీతంగా భవిష్యత్తును గురించి కాస్త ఆలోచన చేస్తూ వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ప్రజల ముందు పరిష్కారాలు పెట్టాలి. అందుకని ఎప్పుడు సమస్యలు పెట్టిన పరిష్కారాలు పెడతాను ప్రజల ముందు. ఏదైనా మీరు చెప్పింది తిరస్కరిస్తే కారణం చెప్తాను, ప్రత్యామ్నాయం చెప్తాను. దాని నుంచి మన సమాజం నేర్చుకోవాలి, ఉపయోగించుకోవాలి. లేదు అంటే ఎంతకంటే మంచి పరిష్కారం ఉంటే దాన్ని చేయండి. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిరంతరం లోక్సత్తా ప్రజాస్వామ్యపీఠం చేస్తాయి, చేయాలి. మేము ఒక్కడే కాదు, అన్ని ప్రతి పౌరుడు, విజ్ఞత గల ప్రతి పౌరుడు, లేకపోతే పౌర సమాజ బృందాలు కూడా ఈ రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతాలు కులాలకు అతీతంగా. మనకేమైందంటే రామ అంటే బుద్ధిమాట అయిపోయింది, గిట్టకపోతే. ఇప్పుడు గతంలో వైకాపా ప్రభుత్వం ఒక స్థాయి నుంచి తప్పులు చేస్తుంది కాబట్టి అది పొరపాటు అంటే ఇమ్మీడియట్గా కులం, లేకపోతే ఇంకొకళ్ళు అంటే దానికి ఇంకోటి. ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని అంచనా వేయవలసింది, మాటలను అంచనా వేయవలసింది వాస్తవమా కాదా, హేతుబద్ధమా కాదా, పనికొచ్చే పరిష్కారమా కాదా. అవి ఉంటే వాడు ఏ కులమైనా మతమైనా స్వీకరించండి. ఈ 3 కూడా నో అంటే ఎవరు చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా తిరస్కరించండి. అంతే తప్ప నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ ఊళ్ళో, ఎందుకు ఇదంతా? ఈ దేశంలో కులం లేకుండా ఎవరు ఉంటాడా? మన కర్మ కొద్దీ ప్రతి చోట కులం అంటుకట్టాం కదా. ఈ బిడ్డకి కులం తెలుసా? మనం పెట్టాం. మతం లేకుండా ఉంటాడు ఎవరిన? ఈ దేశంలో పుట్టి పెడతాడు కదా, అంటుకట్టాం కదా. ఆ ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. మనం పౌర సమాజంలో బహిరంగ చర్చ, ఇప్పుడు అమెరికాలో కూడా ఇలా దుర్మార్గం అయిపోయింది. దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం చెడు పాఠాలు, మంచి నేర్చుకోకుండా. ద్వేషం వదిలేయాలి, తర్కబద్ధమైన వాదనలు కావాలి. మీరు చెప్పేది అంగీకరించకపోయినా కూడా, నాకు ఇష్టం లేకపోయినా కూడా, మీరు చెప్పేది వాదనలో పస ఉంటే దాన్ని వినాలి. నేను సుబ్బారావు ఇది కాదు ఇలా అని చెప్పగలగాలి. ఇద్దరు ఒప్పుకోకపోతే మధ్య మార్గానికి రావాలి. అంతేగాని అమిత మీరు తెలుసుకుంటాం, నా మాట వినకపోతే నేను తిడతాను మిమ్మల్ని, మీ ఊరు ఇట్లాగా, మీ పేరు ఇట్లాగా, మీ తండ్రి ఇట్లాగా, ఇదా ఏంటిది? అనాగరికమేది, ఇది రాక్షసత్వం, ఇది పైశాచికమే. విజ్ఞత గల వాళ్ళు చేసే పని కాదు. ఇవాళ రాజకీయం అంతా అట్లా నడుస్తుంది. చివరికి ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో నడుస్తున్నారు వింటున్నాను నేను. ఇది కాదు పద్ధతి. ఉద్యోగ సంఘాలు చేశారు. మీ వాదన మీరు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, తర్కం చెప్పండి, ఇతరుల వాదన చెప్తారు. ప్రజలకు ఏది మంచిదో దాని రకంగా నిర్ణయం చేసుకుందాం. దానికి పద్ధతులు ఉన్నాయి. అంతేగాని బస్తీ మీద సవాల్, తొలగొట్టి చెప్తా, అంతు తేలుస్తా, ఈ భాష దురదృష్టం కొద్దీ కొందరు నాయకులు కూడా వాడుతున్నారు, సోకాళ్ళు నాయకులు కూడా వాడుతున్నారు. ఈ సమాజంలో చలామణి అవుతుంది. ఇది పద్ధతి కాదు. నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరిక సమాజం మారుతుంది, మీ ప్రయత్నాలు ఫలించాలి, అందరి ప్రయత్నాలు ఫలిస్తాను. నేను చాలా ఆశావాదిని. ఇప్పుడు భవిష్యత్తు ఎప్పుడు అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.